స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. రాకాసి పక్షి తన గుడ్లను తీసుకుపోతూ ఊరందరికీ బంగారు నాణాలు, తిప్పన్నకు బంగారు ఈక ఇచ్చిపోయిన తరువాత తిప్పన్న తన ఇల్లు బాగు చేయించుకున్నాడు. ఎన్నాళ్ళిలా కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చుంటావు? అందరూ వాళ్ళ వాళ్ళ పొలాలకి పోయి వరినారేసుకుంటున్నారు. నువ్వు కూడా పొలం సిద్ధం చేస్తే రేపు నీరు పెట్టించి నారుకి విత్తనాలు జల్లుదాం. పొలానికి పోయి ఆ పనంతా పూర్తి చేసుకునిరా. సంతకాడ ఆలస్యమైనా పర్లేదు. అర్థమైందా? అయింది. ఎంత రాత్రైనా పని పూర్తయ్యే వరకు రాను, సరేనా? అని పొలానికి వెళ్లిపోయాడు తిప్పన్న. అప్పటికి సూర్యుడు పడమటికి వాలుతున్నాడు. పొద్దువాలుతున్న సమయంలో పొలానికి వచ్చిన తిప్పన్నను చూసి పక్క పొలం రాజయ్య ఇలా అడిగాడు. యారా తిప్పన్నా, అందరూ ఇళ్ళకపోతున్న సమయంలో నువ్వు ఇప్పుడు పొలానికి వచ్చావు, ఏం చేద్దామని? రేపు వరి నారేయటానికి పొలం సిద్ధం చేయాలి బాబాయ్. అర్ధరాత్రి మధ్యలో దరువులో ఇప్పుడేం పని చేస్తావురా? ఓ పక్క చీకటి పడిపోతుంటేను. పర్వాలేదు బాబాయ్, కొంచెం చీకటి పడినా పని పూర్తి చేసుకుని వస్తాను, నువ్వెళ్ళు. నిన్న అందరూ తింగరోడని ఊరికి అనలేదురా అబ్బాయి. జాగ్రత్త, చీకటి పడితే ఇటేపు దెయ్యాలు తిరుగుతాయని అందరూ అంటారు. దెయ్యాలు తిరిగితే నాకేం భయం బాబాయ్, నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. అనగానే రాజయ్య వెళ్లిపోయాడు. విత్తనాలు వేయటానికి కావలసిన నేల చదును చేయటానికి సుమారు రాత్రి 10 గంటల సమయం అయింది. మొండి ధైర్యంతో పనిచేశాడు. కాని చుట్టుపక్కల అలుముకున్న చీకటిని చూసేసరికి తిప్పన్నలో భయం మొదలైంది. అమ్మో, ఇంత చీకట్లో ఒక్కడనే ఇంటికి వెళ్ళగలనా? ఎళ్ళక తప్పదుగా. పొలంలో పడుకోవడానికి దుప్పటి కూడా తెచ్చుకోలేదు. ఏదోలా ఇంటికి వెళ్ళిపోవలసిందే అనుకుని మనసులో భయంగా ఉన్నా నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు తిప్పన్న. అలా ఇంటికి కొంత దూరం పొలం గట్ల మీద నడిచాక వెనక నుండి ఒక గొంతు ఇలా పిలిచింది. తిప్పన్నా, ఒరేయ్ తిప్పన్నా అనగానే తిప్పన్న ఇలా అనుకున్నాడు. ఇదేంట్రా, ఇంత రాత్రప్పుడు నన్ను పిలిచే ఆడగొంతుకు ఎవరిదబ్బా? కొంప తీసి రాజయ్యమావ చెప్పినట్టు దెయ్యం కాని కాదు కదా అనుకుంటూ లేని ధైర్యం తెచ్చుకుని ముందుకు నడిచాడు. వెనక నుండి, ఏరా తిప్పన్నా, నిన్నేరా, పిలుస్తుంటే వినపడడం లేదా? అలా పోతున్నావ్? ఆగరా, నా చుట్ట అంటించుకోడానికి నిప్పు కావాలి. అగ్గిపెట్టె ఉంటే ఇవ్వరా? నాకు చుట్టా బీడి అలవాట్లేదు. అయినా నువ్వెవరు? నన్ను వెంబడిస్తున్నావు? నీకేం కావాలి? నువ్వే కావాలిరా, రారా నా తిప్పగా. నువ్వు నిప్పివ్వాల్సిందే, నేను చుట్ట వెలిగించాల్సిందే అనగానే తిప్పన్న కోపంగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా నెత్తిమీద కొరువిలా మంట మండుతున్న దయ్యం కనిపించింది. అయ్య బాబోయ్, దెయ్యం! అని ముందుకు పరుగు ప్రారంభించాడు. పోరా తిప్పన్నా, ఇప్పుడు నా 2 కాళ్ల మధ్య నుండి దూరిపో. నా కాళ్ల మధ్యన నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అనగానే తిప్పన్న పైకి చూశాడు. దయ్యం తాటి చెట్టంత ఎత్తుగా అయ్యి నిలబడింది. తిప్పన్న మనసులో భయం ఎక్కువైంది. తనకు దెయ్యం చేతిలో మూడింది అనుకుని ధైర్యం చేసి మనసులో అంజన్నను తలుచుకొని ఒక్క ఉదుటున ఊపిరి బిగించి అవతలికి గెంతాడు. అప్పుడు దెయ్యం ఇలా అంది. నా కంటపడ్డ వాళ్లలో తప్పించుకున్న మొదటివాడివి నువ్వేరా, పో అని దెయ్యం మాయమైపోయింది. తిప్పన్న ఎలా ఇంటికి వచ్చాడో తనకే తెలీదు. వచ్చి వాకిలిలో సోయలేకుండా పడిపోయాడు. అది చూసి పాపమ్మ కంగారుగా తిప్పన్న దగ్గరకు వచ్చి, ఏందయ్యా ఇలా పడిపోయావ్? ఏం జరిగింది? తిప్పన్న నెమ్మదిగా కళ్ళు తెరిచి, దెయ్యం, దెయ్యం! దెయ్యమేంటయ్యా? నన్ను కొద్ది దెయ్యం చంపబోయింది. కొరివి దెయ్యమా? ఎక్కడ చూసావ్? పొలం నుండి ఇంటికి వస్తుంటే దారిలో అడ్డగించింది. విషయమంతా అర్థమైన పాపమ్మ ఇలా అంది. సరేలే, పొద్దున్నే
మన ఊరి గణాచారి దగ్గరకు పోయి తావీజు కట్టిద్దాం. మరుసటి రోజు ఉదయం పాపమ్మ తిప్పన దగ్గరకు వెళ్లి ఏమయ్యా అని పలకరించగానే పాపమ్మను చూసి, దెయ్యం దెయ్యం నేను దెయ్యాన్ని కాదయ్యా, నీ పెళ్ళాన్ని, పాపమ్మని. పద గణాచారి దగ్గరికెళ్ళి తావీజు కట్టించుకుందుగాని. తిప్పన్న భయం భయంగా చుట్టూ చూస్తూ ఇలా అన్నాడు. మళ్ళీ దెయ్యం కాని వస్తుందేమో, నేనెక్కడికి రాను. మళ్ళీ దెయ్యం నీ దగ్గరికి రాకుండానే తావీజు కట్టిస్తాను, పద అని పాపమ్మ బలవంతంగా తిప్పన్నను గణాచారి దగ్గరకు తీసుకువెళ్లి విషయమంతా చెప్పి తావీజు కట్టించింది. తావీజు వంక చూస్తూ తిప్పన్న ఇలా అడిగాడు. ఇంకా దెయ్యం నిజంగా నా దగ్గరికి రాదా పాపమ్మా? ఆ తావీజు నీ చేతికి ఉన్నంత వరకు ఏ దెయ్యం నీ దగ్గరికి రాదురా మగడా. పద పెట్టి విత్తనాలు జల్లుదాం. అమ్మో, పొలానికి నేను రాను. ఆధార్లోనే దెయ్యం ఉంటది. పట్టపగలు దెయ్యమేంటయ్యా, దెయ్యాలు రాత్రులు మాత్రమే తిరుగుతాయి. ఉహు, కాదు, నేను చూసిన దెయ్యం నెత్తి మీద దీపం బుడ్డిలా కొరువు మండుతుంది. అందుకే దెయ్యానికి ఎప్పుడైనా దారి కనబడుతుంది, అది మళ్ళీ అక్కడే నా కోసం కాపలా కాస్తుంది. నేను రాను. నువ్వింత తెంగరోడవని తెలిస్తే అది నీ చుట్టుపక్కలకు కూడా రాదు. సరేలే, నేను పొలానికి పోయి మనుషుల్ని పెట్టి నారుకి విత్తనాలు పోయిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు అని పాపమ్మ పొలానికి పోయింది. తిప్పన్న పగలంతా కూడా భయం భయంగానే ముడుచుకుని కూర్చున్నాడు. సాయంత్రం పొలం నుండి వచ్చిన పాపమ్మ ఇలా అడిగింది. యామయ్యా, ఏమైనా తిన్నావా? లేదు, దెయ్యం వస్తుందన్న భయంతో తినలేదు. నీ దెయ్యం భయం పాడుగాను. దెయ్యం కనపడకుండా దెయ్యం మీద చచ్చేలాగున్నావు. దెయ్యం లేదు, గియ్యం లేదు. శుభ్రంగా తిని తొంగో. ఆ రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కళ్ళు మూసినా తెరిచినా దెయ్యమే కనబడుతుండటంతో నిద్ర పట్టక తిప్పన్న వీధి వాకిలిలోకి వచ్చాడు. సరిగ్గా అప్పుడే నల్లని ముసుగు వేసుకున్న ఆకారం ఒకటి వీధిలో నుండి పోతూ ఇలా అంది. రా రా, నీ సంగతి చూస్తారా. తిప్పన్న ఎవరో మంత్రించినట్టు ఆ ఆకారం వెనుక నడవటం ప్రారంభించాడు. ఆకారం అలా నడిచి నడిచి ఆ ఊరి కరణం ఇంటి సందులో మాయమైంది. తిప్పన్న ఒంటిమీద తెలివచ్చిన వాడిలా ఇంటికి తిరిగి వచ్చేశాడు. తిప్పన్న ఇంట్లో కనబడకపోవడంతో ఎక్కడికి పోయాడా అని వీధిలోకి వచ్చి నిలబడిన పాపమ్మకి తిప్పన్న వస్తువు కనబడగానే ఇలా అడిగింది. అర్ధరాత్రి మీద ఎక్కడికి పోయావయ్యా? దెయ్యం వచ్చి పిలిచింది, వెనకే పోయాను. అది కర్ణం గారింటి మలుపులో మాయమైంది. నీకు గణాచారి కట్టిన తావీదు పనిచేసినట్లేదు. పక్కూరు పోలేరమ్మ గుడి పూజారి దగ్గరికి పోవాలా. రేపు పోదాం గాని పోయి పడుకో. అయితే మరుసటి రోజు పొద్దున్న కరణం గారింట్లో దొంగలు పడి బంగారం, నగలతో పాటు విలువైన వస్తువులు దోచుకుపోయారని తెలిసింది. అయితే అది సరిగ్గా దెయ్యం ఊర్లోకి వచ్చిన అర్ధరాత్రి సమయమే అని కూడా పాపమ్మకి తెలిసింది. అలా 4 రోజులు అర్ధరాత్రి సమయానికి దెయ్యం రావటం, దాని వెనక తిప్పన్న వెళ్లటం, అది ఎక్కడో ఒకరి ఇంటి ముందు సందులో మాయమవటం, తెల్లారేసరికల్లా ఒక పెద్ద మనిషి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పెద్ద ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. తన ఇంట్లో కూడా దొంగతనం జరగటంతో గ్రామ పెద్ద కరణంతో పాటు దొంగతనం జరిగిన మిగతా పెద్ద మనుషులను కూడా పిలిపించి ఇలా అన్నాడు. ఇలా అందరిళ్లలోనూ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో అది గమనించాలి. అనగానే అక్కడికి వచ్చిన ఊర్లోని ఒక వ్యక్తి ఇలా అన్నాడు. అయ్యా గ్రామ పెద్దగారు, ఈ దొంగతనాలన్నీ తింగర తిప్పన్న చేయిస్తున్నాడని నా అనుమానం. తింగర తిప్పన్న ఏంటి నువ్వంటున్నది? అవునయ్యా, 4 రోజులుగా నేను గమనిస్తున్నాను. ఎవరో ఒక వ్యక్తి ముసుగు వేసుకుని ముందు వెళుతుండగా తిప్పన్న వెనక వెళుతున్నాడు. ఆ ముసుగు వ్యక్తికి దొంగతనం చేయవలసిన ఇల్లు చూపించి తిప్పన్న వెళ్లిపోతున్నాడు. అవునా? అయితే వెంటనే తింగర తిప్పన్నను పిలుచుకురండి. అనగానే గ్రామ తలారి వెళ్లి
తిప్పన్నను పిలుచుకువచ్చాడు. తిప్పన్నతో పాటు పాపమ్మ కూడా వచ్చింది. తిప్పన్నను చూస్తూ గ్రామ పెద్ద ఇలా అన్నాడు. తిప్పన్నా, నీకు దొరికిన బంగారు నాణేలు, బంగారు ఈక సరిపోలేదా? ఊర్లో దొంగతనాలు కూడా మొదలుపెట్టావు? అనగానే పాపమ్మ ఇలా అంది. అయ్యా గ్రామ పెద్దగారు, ఏమంటున్నారు మీరు? తిప్పన్న దొంగతనాలు చేయటమేంటి? అవును, వరుసగా 4 రోజులు కరణంగారింటితో పాటు వేరే పెద్దల ఇళ్లలో కూడా దొంగతనాలు జరిగాయి. అవి తిప్పన్న చేయించాడని సాక్ష్యం కూడా ఉంది. అది తప్పుడు సాక్ష్యం. తిప్పన్నకు 4 రోజుల క్రితం పొలం నుండి వస్తున్నప్పుడు దెయ్యం పడితే మా నూరు గణాచారి దగ్గరకు వెళ్లి తావీజు కూడా కట్టించాను. కావాలంటే గణాచారిని విచారించండి. అప్పుడు గ్రామ పెద్ద ఊరి గణాచారిని పిలిపించాడు. గణాచారి వచ్చి పాపమ్మ చెప్పిందంతా నిజమేనని, తిప్పనకు దెయ్యం పడితే నేనే వదిలించి తావీజు ఇచ్చానని చెప్పాడు. అయితే ఈ దొంగతనాలు ఎవరు చేసినట్టు ఆలోచించవలసిన విషయమే. అప్పుడు పాపమ్మ ఇలా అంది. చెయ్యని నేరాన్ని తిప్పన్న మీద మోపారు కాబట్టి దొంగతనాలు చేస్తున్న దొంగెవరో మేమే పట్టుకుంటాం. 2 రోజులు సమయం ఇవ్వండి అని తిప్పన్నను తీసుకుపోయి ఇంటికి పోయి పాపమ్మ ఇలా అడిగింది. యామయ్యా, అర్ధరాత్రి పూట లేచి ఆ దొంగెవడో వాడెనక నువ్వెందుకెళ్తున్నావు? ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు పాపమ్మ. ఆ సమయంలో ఎవరో వచ్చి రా రా అని దెయ్యం పిలిచినట్టు పిలుపు వినిపిస్తుంది. అంటే బయటికి వచ్చేసరికి ముసుగేసుకున్న ఆకారం కనిపించి ముందు నడుస్తూ ఉంటే నేను నాకు తెలియకుండానే వెనుక వెళ్ళిపోతున్నాను. అది ఎక్కడో ఒక ఇంటి సందులోకెళ్ళి మాయమవ్వడంతో ఒంటి మీదకి తెలివచ్చినట్లై వెనక్కి వచ్చేస్తున్నాను. అంతే జరుగుతుంది. నేనే దొంగతనాలు చేయలేదు. నాకా సంగతి తెలుసులేవయ్యా. దొంగతనం చేస్తున్న వ్యక్తి వెనక నువ్వు వెళ్తుండడంతో అవి నువ్వే చేయించావని జనం అనుకున్నారు. ఆ దొంగను ఎలాగైనా మనమే పట్టుకోవాలి. ఈ రోజైనా రేపైనా మళ్ళీ నిన్ను పిలిస్తే ఎప్పట్లా వెనక వెళ్ళు. నేను మీకు తెలియకుండా వేరే దారిలో మిమ్మల్ని అనుసరించి దాన్ని పట్టుకొని జనానికి అప్పగిద్దాం. అప్పుడు ఆ దొంగ ఎవరో తెలుస్తుంది అని ఆ రోజు రాత్రి ఎప్పటిలా తిప్పన్న ముసుగు మనిషి వెంట వెళ్లగా పాపమ్మ వేరే దారిలో అనుసరించి సరిగ్గా దొంగతనం చేయటానికి ఒక ఇంట్లోకి వెళ్లబోతుండగా దొంగను గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో జనం వచ్చి దొంగను పట్టుకుని బంధించారు. ఉదయాన్నే గ్రామ పెద్ద వద్ద ప్రవేశపెట్టగానే ఆ దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఊరికి పక్కనే లోయలో ఉంటున్న దొంగతనము వృత్తిగా బ్రతికే ముఠావాడిగా తెలిసింది. వెంటనే గ్రామ పెద్ద మనుషుల్ని తీసుకుని వాళ్లు ఉంటున్న లోయలోని ఇళ్లపై దాడి చేయగా ఊర్లో దొంగతనం చేసిన బంగారము, డబ్బే కాకుండా ఎక్కడెక్కడో దొంగతనం చేసిన అపారమైన నిధి దొరికింది. అదంతా వసూలు చేసుకొని గ్రామ పెద్ద ఆ ముఠాని రాజభటులకు అప్పగించాడు. ఆ నిధిని ఊరందరికీ పంచాడు. అయితే ఎన్నాళ్ళ నుంచో తప్పించుకుని తిరుగుతున్న ఆ దొంగల ముఠ తిప్పన్న వలన దొరికినందుకు గాను రాజుగారు తిప్పన్నను పిలిచి సన్మానం చేసి అపారమైన ధనరాశులు కానుకగా ఇచ్చారు. అప్పుడు గ్రామ పెద్ద తిప్పన్నతో ఇలా అన్నాడు. తిప్పన్నా, నన్ను మన్నించు. నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. కాని నీ వలన ఎప్పుడూ ఊరికి మంచే జరుగుతుంది. నీ తింగరతనం ఊరికి ఒక వరంగా మారింది అని తిప్పన్నను గ్రామస్తులందరి సమక్షంలో సన్మానించాడు. మిత్రులారా, తిప్పన్న చేసే ప్రతి పనిలోనూ తింగరతనంతో పాటు ఊరికి ప్రయోజనం కూడా ఉంటున్నది. కొన్నిసార్లు అమాయకంగా చేసే పనులు అనేకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.